నమ శివాయ. దేశంలోనే మూడో అతిపెద్ద శివుడి విగ్రహం ఆంధ్రాలో. భక్తులు పరమేశ్వరుణ్ణి ఎంతలా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. కోరిన కోర్కెలు తీర్చే బోళా శంకరుడిని ఎంతో నిష్ఠతో పూజిస్తారు. ఇక మహాశివరాత్రి వస్తుందంటే భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు. శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతుంటాయి. మహాశివుడి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. సరిగ్గా ఆ పర్వదినాన ఆంధ్రప్రదేశ్లో పరమేశ్వరుడి భారీ విగ్రహం ఆవిష్కరించారు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం ద్వారపూడిలో శివయ్య భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధిగాంచిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదియోగి విగ్రహం కొలువు తీర్చారు. ఈ శివరాత్రి రోజున ప్రారంభించారు. ఇది దేశంలోనే మూడో అతిపెద్ద విగ్రహం. దేశంలో ఆదియోగి ఆకార భారీ విగ్రహాలు కర్ణాటకలోని బెంగళూరులో, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్నాయి. వీటి ఎత్తు 112 అడుగులు. ఆంధ్రప్రదేశ్లోని ద్వారపూడిలో 60 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశారు. దీని వెడల్పు 100 అడుగులు. దేశంలోని మూడో అతిపెద్ద విగ్రహం ఇదే. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26న ఉదయం 5:30 దీన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత ఏమిటంటే విగ్రహం వెనుక భాగం నుంచి లోపలకు ప్రవేశ మార్గం ఉంది. ఇందులో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు అక్కడ ధ్యానం చేసుకునే ఏర్పాట్లు కూడా చేశారు.